షాలోమ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అండి భాషలు, టంగ్స్ గురించి. బైబిల్‌లో అవి ఎలా ఉన్నాయి? ఈ రోజుల్లో వినిపించే రాబా, షాబా అనేది నిజమా? అనే విషయాల గురించి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా మనకి క్రైస్తవ సమాజంలో ఇవి 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి జెనోగ్లోసి, 2 గ్లాసోలాలియా. సింపుల్‌గా గ్జెనోగ్లోసి అంటే ఈ లోకంలో మనుషులు మాట్లాడుకునే భాషలు. గ్లాసోలాలియా అంటే పరలోక సంబంధమైన లేదా దేవదూతల భాషలు లేదా మనుషులకు అంతుచిక్కని భాషలు. ఈ రెండిట్లో ఏది వాక్యానుసారం అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ఈ భాషల గురించి యేసుప్రభు వారు సువార్తలో చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నమ్మిన వారిని వలన కలిగే సూచనల్లో ఒకటిగా కొత్త భాషలు మాట్లాడతారు అని చెప్పబడింది. మరి ఇది ఎప్పుడు జరిగిందని తెలుసుకోవాలంటే పెంతెకోస్తు దినం గురించి తెలుసుకోవాలి. ఒకసారి మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూస్తే, 2వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆత్మ వారికి పలికించిన ప్రకారం అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ భాషలు ఏవి? మనం 2:6లో చూస్తే, ప్రతి ఒక్కరు తమ తమ భాషలో వారు మాట్లాడుట విని, 8లో మేము జన్మించిన భాషలో వారిని మాట్లాడుట ఎలా వింటున్నాము? అలాగే 11వ వచనంలో దేవుని గొప్ప కార్యములను మా భాషలలో వారు చెప్పుట వింటున్నాము అని అన్య దేశముల నుంచి వచ్చిన అన్య భాషలు మాట్లాడేవారు అంటున్నట్టు మనకు కనిపిస్తుంది. అలా చివరగా సంఘం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం గమనిస్తే అన్య భాషలు, మనుషుల భాషలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. ఎక్కడ అర్థం గాని శబ్దాలు లేవు. ఎక్కడ గందరగోళం లేదు. ఇదే మొదటిసారిగా మనకు భాషల గురించి ప్రస్తావించిన సందర్భం. ఎక్కువ శాతం ఇదే మనకు భాషలు మాట్లాడడం అనే దాని గురించి అవగాహన కూడా ఇచ్చింది. కాబట్టి దీన్ని ప్రామాణికంగా చూడాలి. ఈ సందర్భాన్ని మనం జెనోగ్లాసీ అంటాము. ఇప్పుడు రెండవ భాష పద్ధతి గురించి చూద్దాం. ఈ పరలోక భాష, దేవదూత భాష ఇవన్నీ మొదటి కొరింథీ పత్రిక నుంచి వచ్చాయన్నమాట. అసలు నిజంగా అక్కడ అలానే ఉందా అని చూసే ముందు పౌలు కొరింథీ సంఘానికి పత్రిక ఎందుకు రాశాడో చూద్దాం. పాయింట్ నంబర్ 1, కొరింథు నగరం చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం గురించి చూద్దాం. కొరింథు అనేది గ్రీసులోని పెద్ద పోర్ట్ నగరం. చాలా ధనవంతమైన వ్యాపార కేంద్రం. తత్వశాస్త్రం, వాదోపవాదాలకు బాగా ప్రసిద్ధి. ముఖ్యంగా అత్యంత ఆసక్తికరమైన వ్యభిచారం, అపవిత్రతతో పేరు పొందింది. విగ్రహారాధన, ఆత్మ ప్రవేశ పూజా పద్ధతులు ఉన్న నగరం. అఫ్రోడైటీ ఆలయం, లైంగిక ఆచారాలు ఇలా చాలా వీటికి ప్రసిద్ధి. ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో కొరింథీ వాసులా జీవించడం అంటే అనైతికంగా, అపవిత్రంగా జీవించడం అనే అర్థం. పాయింట్ నంబర్ 2, కొరింథీలో పౌలు సంఘం ఎలా స్థాపించాడు? అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1-11 వచనం మనం చూస్తే, పౌలు అక్కడికి వెళ్లి సువార్త ప్రసంగించాడు. అనేకులు యేసును నమ్మారు. పౌలు అక్కడ 18 నెలలు బోధించాడు. కానీ ఎక్కువ మంది విశ్వాసులు మునుపటి విగ్రహ, అపవిత్ర ఆచారాల నుండి వచ్చిన వారే. అందుచేత వారు పాత ఆధ్యాత్మిక అలవాట్లను కొత్త విశ్వాసంలోకి తీసుకొచ్చారు. పాయింట్ నంబర్ 3, సంఘంలో తీవ్రమైన సమస్యలు. వర్గాలు, నేను పౌలు వాడని, నేను అపోలో వాడని, ఘోరమైన లైంగిక పాపం, విశ్వాసులు ఒకరిపై ఒకరు వివాదాలకు వెళ్ళడం, ఆత్మీయ వరముల దుర్వినియోగం, ప్రభు భోజనాన్ని అపవిత్ర చేయడం, పునరుద్ధానం గురించి గందరగోళం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఈ విషయాలు పౌలుకు సమాచారంగా అందాయి. ఇన్ని సమస్యలను సరిచేయడానికే పౌలు పత్రికలు రాశాడు. పత్రికలోకి వెళ్లే ముందు పౌలుకు పెంతెకోస్తు దినము రోజు జరిగిన సందర్భం గురించి, పరిశుద్ధాత్మ వల్ల అన్య భాష జనులతో మాట్లాడడం గురించి తెలుసా లేదా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ద్వారా మనకు పరిశుద్ధాత్మ వలన కలిగిన భాషలు చూసాము. ఇంకా అలాగే చూస్తే 15వ అధ్యాయం అక్కడ కూడా విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడడం చూస్తాం. మరియు పౌలు అపోస్తల కాలానికి చెందినవాడే. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో పౌలుకు కలిగిన దర్శనం గురించి రాయబడింది. ఇప్పుడు మనం మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఉన్న వచనాలు సరిగ్గా అర్థం గాక ఏదో మనుషులకు అర్థం గాని భాష గురించి పౌలు చెప్తున్నాడని అనుకుంటున్నారు. అక్కడి నుంచే ఈ రా భాష అలా వచ్చింది. ఒకసారి 14వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ఈ ప్రవచనంలో భాష అనే పదానికి ఇంగ్లీష్‌లో టంగ్స్ అనే పదం వాడారు. అంటే నాలుక అని అర్థం. మూల భాషలోకి వెళ్లి చూస్తే గ్లోసా అనే పదం వాడారు. దీనికి సందర్భానుసారంగా ఉన్న అర్థాలు చూద్దాం. అక్షరార్థం అయితే నాలుక, సాధారణంగా అయితే భాష, మాటలు. ప్రత్యేకంగా అర్థంగా, సాధారణంగా మనం నేర్చుకునే భాష. అంటే అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు పుట్టుక నుంచి సాధారణంగా ఎప్పుడూ నేర్చుకోని భాషలు, వేరే దేశాల ప్రజలతో మాట్లాడారు. సో, ఇప్పుడు మనకి ఒక అవగాహన రావాలి. పౌలు ఎలాంటి భాష గురించి మాట్లాడుతున్నాడో ఇప్పుడు నేను 14వ అధ్యాయం 2వ వచనం గురించి వివరిస్తాను. ఇక్కడ భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే
వింటున్న వాళ్ళకి అర్థం కాదు మరియు కావట్లేదు కాబట్టి మరియు భాష ఆత్మ వలన ప్రేరేపించబడింది కాబట్టి మాట్లాడే వ్యక్తికి కూడా తెలీదు. అందువలన అది మర్మంగా ఉంటుంది. అందుకే భాష యొక్క అర్థం చెప్పే వరం కోసం ప్రార్థించమని పౌలు చెప్పాడు. అలాగే పౌలు అన్ని జనులలో సువార్త కోసం నియమింపబడ్డాడు. చాలా దేశాలు తిరిగాడు. అందుకే 18వ వచనంలో అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను అని రాయబడి ఉంది. ఇలా భాషల గురించి ఉన్న సందర్భాల్లో ఈ అవగాహనతో ఆలోచిస్తే నిజం మీకే అర్థమవుతుంది. చివరగా అసలు ఈ భాషల గోల ఎలా వచ్చిందో చూద్దాం. మనకు పెంతెకోస్తు రోజు నుండి 1900 సంవత్సరం వరకు ఇలాంటి భాషకు సంబంధించిన సిద్ధాంతాలు ఏవి లేవు. ఎవరు చెప్పలేదు కూడా. 1906లో అసూజా స్ట్రీట్ రివైవల్ యూఎస్ఏ అనే ఒక కదలిక జరిగింది. ఆ తర్వాత 19వ శతాబ్దం మధ్యలో పెంతెకోస్తు సిద్ధాంతం ఒకటి మొదలైంది. దాని ఆలోచన విధానం ఒకసారి చూద్దాం. భాషలు ఆత్మ బాప్తిజం యొక్క సంకేతం. ప్రతి విశ్వాసి భాషలను ఆశించాలి. వ్యక్తిగత ప్రార్థన, ఆరాధన భాషగా భాషలు, పరిశుద్ధాత్మ సంపూర్ణతకు రుజువుగా భాషలు. వీటిలో ఏవి అపోస్తలుల కార్యములు 2 లేదా పత్రికల్లో బోధించబడలేదు. ఒకవేళ ఇంకా మీకు రాబా, షాబా అనే భాషలు ఉన్నాయంటే ఈ ప్రశ్నలు మీకోసమే. మొదటి ప్రశ్న. మిగిలిన అపోస్తలులకి పరిశుద్ధాత్మ ఈలోక సంబంధమైన భాష మాట్లాడి సువార్త ప్రకటిస్తే పౌలుతో ఎవరికీ అర్థం కాని భాషతో సువార్త ప్రకటించిందా? రెండవ ప్రశ్న. దేవుని వాక్యంలో ఎక్కడ దేవుడు లేదా దేవదూత మనుషులకు అర్థం కాని భాష మాట్లాడినట్టు లేదు. మరి పౌలుకి మాత్రం ఎందుకు అలా దేవదూత భాష లేదా పరలోక భాష దేవుడిచ్చాడు? మూడవ ప్రశ్న. భాష అర్థం చెప్పగలిగితే మాట్లాడాలి. లేదంటే లేదు కదా! మరి ఈ కాలం పాస్టర్లు ఎందుకు బహిరంగంగా మాట్లాడుతున్నారు? నాలుగవ ప్రశ్న. మార్కు సువార్తలో యేసు ప్రభు కొత్త భాషలతో మాట్లాడతారు అని చెప్పారు. ఆ భాష ఈ రాబా, షాబా భాష ఒకటేనా? ఐదవ ప్రశ్న. అపోస్తలులు 2 సందర్భాలలో భాషల గురించి చూశారు. కానీ వాళ్ళకి గందరగోళంగా అనిపించలేదు. కానీ పత్రిక రాసిన పౌలు వాళ్ళు చెప్పని ఒక పరిశుద్ధాత్మ పనిని ఎందుకు రాశాడు? మిగిలిన అపోస్తలులతో పౌలు వ్యతిరేకిస్తున్నాడా? ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవండి, పరిశీలించండి. అందరికీ వాక్య సంబంధమైన జ్ఞానం కలగాలి అని మన ఎల్‌డబ్ల్యూసీ ఆలోచన. థాంక్ యూ.